హస్తినాపురానికి రాజు శంతనుడు. ఆయన గంగాదేవి పుత్రుడు దేవవ్రతుడు. యువరాజు దేవవ్రతుడు చాలా ధైర్యవంతుడు, నీతిమంతుడు. ఒకరోజు శంతనుడు యమునా తీరంలో సత్యవతిని చూశాడు. ఆమె అందానికి, తేజస్సుకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్లి శంతనుడు తన కోరికను చెప్పాడు. మీ కుమార్తెను నా రాణిగా చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. రాజా, నా కుమార్తెకు పుట్టిన బిడ్డే హస్తినాపురానికి రాజు కావాలి. ఈ కోరిక నెరవేరితేనే మా అమ్మాయిని మీకిచ్చి పెళ్లి చేస్తాను. శంతనుడు బాధపడ్డాడు. అప్పటికే దేవవ్రతుడు యువరాజుగా ఉండగా ఆ వరాన్ని ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. రాజు నిరాశపో వెనుదిరిగాడు. తండ్రి నిరాశన గమనించిన దేవవ్రతుడు వెంటనే వెళ్లి జాలరి రాజును కలిశాడు. తండ్రి సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు. దేవవ్రతుడు జాలరి రాజుతో ఇలా శపథం చేశాడు. సత్యవతి కుమారుడే హస్తినాపురానికి రాజు అవుతాడు. నేను నా రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నాను. జాలరి రాజుకు ఇంకా అనుమానం తీరక ఇలా అడిగాడు. మీకు పుట్టే బిడ్డలు రాజులు కావడం సహజం. అప్పుడు నా కుమార్తె కుమారుడికి అన్యాయం జరగదా? నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. నాకు పుట్టబోయే బిడ్డల ప్రసక్తే లేదు. ఈ భయంకరమైన గొప్ప త్యాగానికి ఆకాశంలోని దేవతలు భీష్ముడు భీష్ముడు అని కొనియాడారు. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు.